మానవాళి భోగాన్ని సూచించేదే భోగి పండగ. పురుషోద్ధారానికి రెండు అయిన ధర్మం మోక్షం అతిక్రమించని భోగాన్ని అనుభవించేది భోగి పండగ విశిష్టత. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుండి వాడవాడల, పట్టణాల్లో, నగరాల్లో భోగి మంటలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పండగను పశ్చిమ గోదావరి జిల్లా వాసులు జరుపుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి వచ్చాక తెలుగువారు జరుపుకునే పెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ పండగలను ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు అంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఇష్టపడే పండుగ ఇటు సంక్రాంతి, భోగి పండుగ. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భోగి మంటలు వేసి భోగి పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు ఇటు పశ్చిమవాసులు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, భోగి పండుగ విశిష్టత ఏంటి? భోగి పండుగ ఏ విధంగా జరుపుకున్నారు? భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ చాలా ఆనందంగా తెలుగు ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ కూటమి వచ్చిన తర్వాత మొదటి పండుగ అవడంతో మరింత ఉత్సాహంగా మేము ఓటేసినటువంటి ప్రభుత్వం ఉన్నంగా భోగి చేసుకుంటున్నాం అనే ఫీలింగ్లో పబ్లిక్ ఉన్నారు. అందరికి కూడా ముందుగా మీ బీఆర్కే ఛానల్ యాజమాన్యానికి, మీ యొక్క సిబ్బందికి, మీ యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, ఈ సంవత్సరం మన ఎన్డీఏ కూటమిలో ఎటువంటి విజయాలు సాధించాలని అనుకుంటున్నారు? అవన్నీ కూటమి ఎజెండా మీద ఉంటే ఏదైతే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఉందో అది సూపర్ 6 లాగా అమలు చేస్తాం. ఇది పరిస్థితి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వాడవాడల, పల్లెపల్లిలో కూడా అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి సంబరాలని అంబరాన్ని అంటే విధంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇటు భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, ఏలూరు తదితర ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు సంక్రాంతి పండుగ సంబంధించి ముందుగా వచ్చేది ఏదైతే ఉందో భోగి ఉందో ఈ భోగి సంబంధించి భోగభాగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని, రైతులకు పంట ఉంచే సమయంలో ఇటు రైతులతో సహా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రధానమైనటువంటిది ఏదైతే ఇటు భోగి పండుగ సంబంధించి ఒకే భోగి, అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి కోడిపందాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే అందరూ కూడా సంసిద్ధం అవుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో కోడిపందాలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఇదే పరిస్థితి. కెమెరా సాయితో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.